మీలో చాలామందికి తెలుసు ఈ కోటలో ఒక భయంకరమైన ఆత్మ అయితే తిరుగుతుందని. ఇంతకుముందు మనం గోస్ట్ హంటింగ్ చేసాం. మళ్ళీ ఈరోజు రాత్రి ఒక రిమోట్ కంట్రోల్ కార్ని లోపలికి పంపించబోతున్నాం. ఈ రిమోట్ కంట్రోల్ కార్ని ఇప్పుడు ఆ బంగ్లా లోపలికి అయితే పంపించి మొత్తం అంతా తిప్పిపోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో పెడతాం. ఎవరండి బాబు? 100% ఎక్కడో ఒక చోట సైకోనో లేదంటే ఏదైనా ఆత్మ రికార్డ్ అయ్యే ఉంటుంది. సో మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో అనమాట. సో ఈ గోస్ట్ హంటింగ్ వీడియోలో ఏంటంటే నేను ఒక రిమోట్ కంట్రోల్ కార్కి అయితే కెమెరా అటాచ్ చేసేసి దానిపైన ఒక లైట్స్ అవన్నీ అటాచ్ చేసి లోపలికి అయితే పంపించబోతున్నాను. ఇప్పుడు మీరు ఈ బాక్స్లో చూస్తున్నారు కదా క్లియర్గా ట్రావెలర్, మీరు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో చూసే ఉంటారో. అయితే ఆ బంగ్లాలోకి మేము కెమెరా పట్టుకుని లైట్స్ పట్టుకుని వెళ్ళడం వేరు, మనుషులు ఎవరు లేకుండా కార్ని మాత్రమే కెమెరా అటాచ్ చేసి పంపించడం వేరు కదా. సో చెప్పలేం, ఓన్లీ కారే వస్తుందని. ఎవరైనా ఒకవేళ మనుషులు ఉంటే వాళ్ళు కావాలని మనం భయపెట్టే మనుషులు అయితే కనుక కార్ వచ్చింది కదా అని చెప్పేసి ధైర్యంగా ముందుకొచ్చి కనబడతారేమో అన్న ధైర్యంతో అదే టెస్టింగ్ అయితే చేద్దామని కార్ని అయితే పంపిస్తామన్నమాట. అంటే మేము మనుషులు వెళ్ళినప్పుడు, ముగ్గురు నలుగురు వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడి దాకుని మమ్మల్ని భయపెడుతున్నారేమో, ఒకవేళ కార్ వచ్చిందని తెలిస్తే ఈ టైప్లో ఎదురుగుండా వస్తారేమో అన్న చిన్న ఆశ అనమాట. వాడు సైకో అయినా, ఒకవేళ మనిషి అయినా, లేదంటే ఏదన్నా దెయ్యమైనా, మనం చూస్తూ ఉంటాం కదా రెడ్ శారీ కట్టుకున్న మహిళ, చేతబడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవడో ఒకడు అక్కడ ఉంటాడని చిన్న డౌట్ ఉంది. సో అది క్లియర్ చేయడానికి అయితే ఇప్పుడు ఈ రిమోట్ కంట్రోల్ కార్ని అయితే లోపలికి అయితే పంపిద్దాం. సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి గైజ్. అండ్ ఇంకో విషయం, వీడియోని అయితే లైక్ చేసి వీడియోని అయితే ఇలా చూస్తూ కంటిన్యూ చేయండి, స్కిప్ అయితే చేయొద్దు. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో మాత్రం. ఇప్పుడు దానిపైన అయితే కెమెరా ఇంకా టార్చ్లు అయితే ఫిక్స్ చేస్తాను. వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, చూడండి. బాబాయ్ ఇప్పుడు ఈ లైట్ నువ్వు తీసుకో. ఇలా వచ్చుకోవాలి. ఫస్ట్ బ్యాటరీ మారుద్దాం. గైజ్ కెమెరా అయితే ఇది సెటప్. ఇప్పుడు ఈ రిమోట్ కంట్రోల్ కార్ని అయితే బంగ్లా మొత్తం అయితే తిప్పిపోతున్నాం, ప్రతి రూమ్ ప్రతి ఇంచ్ అయితే. నిజంగా గోస్ట్ ఏదైనా రికార్డ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. అసలు ఫుటేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కనపడుతుందో మీరే చూడండి కెమెరా. ఇది కార్ వైపు పెట్టి ఇది కొంచెం చూడండి, క్లియర్గా అయితే కనపడుతుంది చాలా పెద్దగా. తర్వాత ఈ లైట్ ఆన్ చేసుకోవాలి ఇది. సో ఇలాంటి ప్రయోగాన్ని అయితే మన తెలుగు యూట్యూబ్లో ఎవరు ట్రై చేయలే, కాబట్టి ఫస్ట్ వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అయితే చేయండి. బాబాయ్ లోపలికి వెళ్ళి పెట్టేసేద్దాం. గైజ్ ఈ రిమోట్ కంట్రోల్ కార్ని ఇప్పుడు ఆ బంగ్లా లోపలికి అయితే పంపించి మొత్తం అంతా తిప్పిపోతున్నాం. దాన్ని జూమ్ చేయ. ఓకే, ఇది కొన్ని మెట్లు అయితే ఎక్కలేదు కాబట్టి ఉన్నది 2 ఫ్లోర్లు, కింద ఫ్లోర్ పై ఫ్లోర్. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి కార్ని అయితే 2వ ఫ్లోర్లో పెట్టి రావాలి. సో అంతవరకు మాత్రం మన పని. మిగతా టైం మొత్తం కూడా మనం బిల్డింగ్ బయటే ఉంటాం. కింద ఫ్లోర్ మొత్తం తిరిగేంత వరకు బయటే ఉంటాం. పైకి ఎక్కించేటప్పుడు మాత్రం ఒకసారి వెళ్ళి పై ఫ్లోర్లో పెట్టేసి వద్దాం.
ఎందాకైతే ఈ డోర్ దానికి అదే కలిసింది అనమాట 3-4 సార్లు. వెనక్కి తిరిగి చూస్తే దీని పక్కన ఎవ్వరు లేదు. రిమోట్ కార్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంక ఏమాత్రం మనం లేట్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ టైం ఇంకా తెల్లారిపోతాం ఇంకా లేట్ చేస్తాం. ఫస్ట్ ఫ్లోర్లో పెడుతున్నాను, ఫస్ట్ ఫ్లోర్లో పెడుతున్నాను కదా. పెడదాం బాగా. గైస్ దీని అయితే 5 ఫ్లోర్లో పెట్టేస్తాము. ఎక్కడ పెట్టేద్దాం? పైన ఎక్కడ ఇంపార్టెంట్ రోల్ ఎక్కడ అసలు మనకి? పైన పైన అంట, పైనే గడిపింది మనకి. బాబాయ్ అందులో ఫుటేజ్ కట్టాయి, ఇందులో ఫుటేజ్ ఆన్ చేస్తాను. ఓకే డన్. ఓకే గైస్ ఇక్కడ నుంచి అయితే కిందకి వెళ్ళిపోతున్నాం. దీన్ని అయితే ముందుకు పంపిస్తాం ఇంకా ప్రతి రూమ్. నాకైతే ఎడిటింగ్ చేసేటప్పుడు కొన్ని గదుల్లో ఒక విచిత్రమైన నల్లటి ఆకారాలు అయితే రికార్డ్ అయ్యాయి అనమాట. మీరు కూడా జాగ్రత్తగా గమనించండి. స్కిప్ చేశారంటే కనుక మీకు అవైతే అస్సలు కనబడవు. నల్లటి ఆకారాలు, దెయ్యాలు, ఆత్మలు కాకుండా కొన్ని విచిత్రమైన శబ్దాలు కూడా వస్తున్నాయి అన్నమాట. మేము కిందుండి రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేస్తుంటే పైన ఎవరో నడిచినట్టు శబ్దాలు కూడా వినపడుతున్నాయి. అది కూడా రిమోట్ కంట్రోల్ కార్ ఎదురుగా పక్క గదుల్లో కొన్ని శబ్దాలు అయితే వచ్చాయన్నమాట. జాగ్రత్తగా వినండి మీరు కూడా.
మీకు ఈ విషయం తెలుసా? కొన్నిసార్లు ఆత్మలు ఏ లైట్లు లేకుండా సైలెంట్గా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ కదులుతూ తిరుగుతూ అటు ఇటు ఉంటాయంట. కానీ అసలు కెమెరా లేకుండా లైట్ లేకుండా ఆత్మను రికార్డ్ చేయలేం కదా. సో అవి అక్కడ తిరిగినా యూజ్లెస్. కానీ ఖచ్చితంగా మీరు లైట్లు ఏమీ లేకుండా ఒక చీకటి గదిలో ఒక్కళ్ళే నిలబడితే ఖచ్చితంగా ఆత్మనైతే మనం చూడొచ్చు. స్కిప్ అయితే అస్సలు చేయొద్దు గైస్. ఏదో ఒక గదిలో ఏదో ఒక మూలన ఖచ్చితంగా మీకు ఆత్మ కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు కావాల్సింది ఏంటి? ఆత్మని చూడడం లేదా సైకోలను చూడడం. అదే కదా మన ఎంటర్టైన్మెంట్, ఇంకా ఇంట్రెస్టింగ్. మన టాపిక్ కూడా అదే కదా, మన గోస్ట్ హంటింగ్. సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి గైస్. వీడియోని అయితే లైక్ చేయండి ఎవరైనా ఇంకా చేయకపోతే. చేశారా? లైక్ చేయండి.
అసలు ఈ బంగ్లాలో ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కొత్తగా వచ్చిన ఆడియన్స్ కోసం చెప్తున్నా, ఈ బంగ్లాలో అయితే వర్క్ చేసే వాళ్ళ పిల్ల అయితే చనిపోయిందనమాట. ఆ చనిపోయినప్పుడు కన్స్ట్రక్షన్ అయితే ఆపేశారు. అయితే ఫస్ట్ ఆపినప్పుడు నార్మల్గా వాళ్ళు ఎందుకు ఆపారో వాళ్ళకే తెలీదు, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయంట. ఇది 5 years బ్యాక్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒక చిన్న పాప చనిపోయిందనమాట. అది 2 సార్లు ఇబ్బందులు జరగడం వల్ల ఈ బిల్డింగ్ అయితే కంప్లీట్గా స్టాప్ చేశారు. గైజ్ ఇప్పుడైతే అస్సలు స్కిప్ చేయొద్దనమాట. ఎగ్జాక్ట్గా 20 minutes 10 secondsకి ఏంటంటే ఒక విచిత్రమైన ఏడుపు శబ్దం అయితే రికార్డ్ అయింది గైజ్. అది ఎవరు ఏంటి అనేది నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. సో మీరు మాత్రం ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని జాగ్రత్తగా వినండి. అది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ రాయండి. దెయ్యం అనిపిస్తుందా, లేదంటే ఎవరైనా సైకో ఉన్నాడా, లేదంటే మనిషా అనేది. ఆల్మోస్ట్ 20-30 minutes అయితే రికార్డ్ చేసినట్టు ఉన్నాం. ఇంకా కార్ని అయితే తీసుకెళ్ళిపోదాం. బాబాయ్ ఏమన్నా రికార్డ్ అయినాయి అంటావు ఇందులో, దెయ్యాలు పోయారు? ఏమో మనకు సౌండ్ అయితే మరి చూడాలి కదా వీడియో. మేమైతే కింద డోర్ దగ్గర ఉన్నాం, పైన లైట్గా సౌండ్లు అయితే వచ్చినాయి, కానీ మన రిమోట్ కార్ సౌండ్లు అవన్నీ. సో మిగతా ఇంకేమన్నా రికార్డ్ అయినాయి లేదా ఫుటేజ్ చెక్ చేసిన తర్వాత చూద్దాం. ఫోన్ చేస్తాను ఇది. ఎవరండి బాబు? దీంట్లో పక్కనే రావాలి నేను, ప్యాక్ అయిపోతుంది కదా సౌండ్ ఏంటి? అదేగా నువ్వే రావాలి. నిజం రాగలవా? పర్లేదని ఇద్దరం వెళ్దామా? పర్లేదు, ట్రై చేస్తా. పోయేది దేవుడు ఉన్నాడు అన్నీ. సరే మనం కిందకైతే వెళ్ళిపోదాం పద. ఫస్ట్ కిందకైతే వెళ్ళిపోతున్నాం, చూద్దాం ఒక్కడో వస్తాడో రాడో. నేనైతే ఒంటరిగా వచ్చాను, అప్పుడు భయంకరమైన సౌండ్లు వినపడ్డాయి. బాబాయ్ ఏంటంటే ఫస్ట్ టైం కదా, ఒక్కడ రావడం ఫస్ట్ టైం. చూద్దాం ఏం జరుగుతుంది ఈరోజు. నేను ఆ వస్తువుని తీసుకొచ్చి అయితే పెట్టేస్తాను. సరే, ఆ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి గైస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఆ వీడియో కమింగ్ సూన్ మన ఛానల్లో అయితే రాబోతుంది. భయంకరమైన ఛాలెంజ్ అయితే, అదైతే మీరు ఊహించలేరు, ఇంతవరకు ఎవరు ట్రై చేయలే కూడా. విచిత్రమైన ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి, అస్సలు మర్చిపోవద్దు.
గైస్ మీ అందరికీ ఒక సర్ప్రైజ్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇదేంటంటే కమింగ్ సూన్ ఒక పర్సన్తో అయితే మనం కొలాబరేషన్ అయితే చేసామన్నమాట. సో ఆ కొలాబరేషన్ వీడియో వాళ్ళ ఛానల్లో వస్తుంది అండ్ మన ఛానల్లో కూడా కమింగ్ సూన్ అయితే వస్తుంది అనమాట. ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది. అండ్ అతను ఎవరో నేనైతే చెప్పను. అతను బాడీ చూసి అయితే మీరు గెస్ చేయండి. అసలు మీకు ఎవరు అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. మీ గెస్ కరెక్ట్ ఆర్ కాదో ఆ రోజైతే కొన్ని కామెంట్లు పిక్ చేసి నేనైతే వాళ్ళని డిస్ప్లే చేస్తానన్నమాట నెక్స్ట్ వచ్చే వీడియోలో. ఓకేనా? సో ఆ గెస్ అయితే చేయండి. ఆ పర్సన్ అయితే ఇక్కడ వేసాను. ఫేస్ అయితే చూపించట్లేదు. ఫేస్ చూపిస్తే ఇంకా సస్పెన్స్ ఏముంటుంది. సో అదనమాట. సో కమింగ్ సూన్ ఇంకా మంచి మంచి గోస్ట్ హంటింగ్ వీడియోలు వస్తూ ఉంటాయి గైస్ మన ఛానల్లో. అండ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టినందుకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట మీకు. అది ఇంపార్టెంట్. అందుకే నేను బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోమని చెప్తానమాట. అండ్ కామెంట్ సెక్షన్లో అయితే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. అది కూడా క్లిక్ చేసి ఫాలో అయితే అయిపోండి. అండ్ అక్కడ కూడా యూట్యూబ్లో వీడియో రాగానే ఒకవేళ మీరు యూట్యూబ్లో లేరనుకోండి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతా. సో వెంటనే మీకు తెలిసిపోద్ది అనమాట మీరు ఇన్స్టాగ్రామ్లో ఉన్న మనం వీడియో వచ్చిందని. సో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ఆ పర్సన్ ఎవరు అనుకుంటున్నారో, ఆ కొలాబరేషన్ ఎవరు అనుకుంటున్నారో. అండ్ లైక్ చేసి వెళ్ళండి గైస్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ గోస్ట్ హంటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.